నమస్తే అండి, నేను రజాక్. ఆంధ్రాలో ఉన్నటువంటి ఏసీబీ గట్టిగా పనిచేస్తుందా? యాంటీ కరప్షన్ బోర్డ్ భయంకరంగా, అద్భుతంగా, చాలా పనితరంగా పనిచేస్తుందా అంటే నాకు తెలిసి రోజుకొకరిని పట్టుకున్న దాఖలాలు కూడా కనిపించవు అనమాట. కానీ తెలంగాణకు సంబంధించిన ఏసీబీ మాత్రం రోజుకొకరిని పట్టుకుంటుంది. పట్టుకోవడమే కాదు, వాళ్ళ కేసులు పెట్టించిద్ది. చక్కగా వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. వాళ్ళ యొక్క ట్విట్టర్ ప్రొఫైల్స్లో షేర్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఇక్కడ ఈడు దొరికాడు, ఇక్కడ ఈడు దొరికాడు. కొంతమంది 5,000 తీసుకుంటారు, 10,000, 25,000, 50,000, 1,00,000. సో వాళ్ళు రెగ్యులర్గా దాడులు చేస్తూ ఉంటారు, పట్టుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్, ఫోటోలు, అదేవిధంగా మన పింక్ కలర్లో ఉండేటటువంటి వాటర్ బాటిల్స్ అన్నింటిని కూడా ఎదురుగా పెట్టి చక్కగా డబ్బుల్ని పరిచి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మరి ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏసీబీ ఎవరిని పట్టుకుంటుంది? ఎంతమందిని పట్టుకుంటుంది? వాళ్ళ భాగోతాలు ఎక్కడ బయట పెడుతుంది? పెట్టొచ్చు కదా బయట. ఇది కూడా సోషల్ మీడియాలో ఒక భయం అనేది ఉంటుంది కదా. ప్రభుత్వ ఉద్యోగులు ఎవడైనా సరే లంచం కోసం కక్కుర్తి పడితే కనుక ఏం జరుగుతుందో మనం కూడా చూపించవచ్చు కదా. తెలంగాణ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు కదా ఈ విషయంలో. వాళ్ళు ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక ఆయన అయితే కనుక ఈ తెలంగాణకి సంబంధించినటువంటి అధికారి బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఇంటర్వ్యూలో అంటే వాళ్ళు వెళ్ళి అడిగితే ఆయన చెప్పిన వాళ్ళే, కానీ ఇంటర్వ్యూ ఎలా పట్టుకుంటాం, ఎలా చేస్తాం, ఎలా దొరుకుతారు, ఏం నడుస్తుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పినారు. మరి ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏసీబీ కూడా ఈ స్థాయిలో పనిచేస్తాయి నాకైతే తెలియదు. వార్తలు కూడా నేను ఎప్పుడు చూడండి. ఇటీవల కాలంలో ఏసీబీ ఈయన్ని పట్టుకుంది, ఈ వ్యక్తిని పట్టుకుంది, ఇంత లంచం దొరికింది, ఇంత డబ్బులు దొరికినాయి అని చెప్పేసి ఇటీవల కాలంలో నేను ఎక్కడ కూడా చూడలేదు. మీరు ఏమైనా చూస్తే కనుక కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మరి ఏంటో పట్టుకోవాలి కదా. అసలు మన రాష్ట్రంలో అసలు అవినీతి జరగట్లేదా? మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా అవినీతి మరకలేనటువంటి అందరూ కూడా ప్రబుద్ధులేనా? అందరూ నిజాయితీ పరులేనా? అందరూ నీతివంతులేనా? ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే డబ్బులు రాల్చకుండా, చేతులు జరపకుండా, తడపకుండా పనులు జరిగిపోతున్నాయా? అంత గొప్పగా మన రాష్ట్రం యొక్క అవినీతి నిరోధకంలో అసలు నెంబర్ 1 ప్లేస్లో ఉందా? నాకైతే అర్థం కావట్లేదు. పక్క రాష్ట్రం ఏమో డెవలప్ అవుతూ ఉంది, అలాగే వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో రెగ్యులర్గా వేస్తూ ఉన్నారు. మరి ఆంధ్రాకి సంబంధించి ఎందుకైనా నాకైతే తెలియదు. అలా పట్టుమని నెలలో ఒకళ్ళనిద్దరు పట్టుకుంటారో లేదో కూడా తెలియదు. ఎవడో దొరకట్లేదా, లేకపోతే ఏమి నడుస్తుంది? కొంచెం అన్న బయటపడాలి కదా. ఇలాగే మీరు కూడా అదిగో తెలంగాణకి మాదిరి సోషల్ మీడియా ప్రొఫైల్ ఒకటి పెట్టండి. మీ ఏసీబీకి సంబంధించి చక్కగా రోజుకు ఒక పోస్ట్ వేయండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది, గొప్ప తెలుస్తుంది. ప్రజల్లో ఏసీబీ అంటే ఒక నమ్మకం వస్తుంది, యాంటీ కరప్షన్ బోర్డు అంటే ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వాలి, ప్రపంచానికి చూపించాలి. మా ఆంధ్రాలో ఇది తప్పు చేస్తే కనుక ఈయన పట్టుకుంటాం, మేము వదిలిపెట్టమని చెప్పేసి ఉంటుంది. మరి ఇదేంతంతో నాకైతే కనిపించింది. ఎక్కడ కూడా వాళ్ళు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి అధికారులు పట్టుకున్నట్టు దాఖలాలు, వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఫోటోలు, వీడియోలు కానీ ఎక్కడ కూడా కనిపించవు. ఎప్పుడో ఒకసారి మొన్న ఎక్కడో చూసా, ఎప్పుడో ఒక 6 నెలల క్రితం అనుకుంటా, రెవెన్యూ శాఖలు అని చెప్పేసి ఎక్కడో 4 చోట్ల ఒకేసారి తనిఖీలు చేసినా అంతే, గప్చుప్ సాంబార్ బుడ్డి అయిపోయింది ఆ రోజుతో. ఆ తర్వాత ఇంకేం లేదు.